హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ఎక్కడికి వచ్చినామంటే వాగడర్ బీచ్కి వచ్చినాము. వాగడర్ బీచ్ అంజనా బీచ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను అంజనా బీచ్కి వెళ్ళినా. అంజనా బీచ్లో రాక్ బీచ్ ఉంటుంది, శాండ్ బీచ్ ఉంటుంది. సో నేను అంజనా బీచ్కి రాలేదు కాబట్టి ఇక్కడికైతే వచ్చినా. ఇవాళ నా హాస్టల్ ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంది. 100 రూపీస్ ఇస్తే నాకు ఒక అతను దింపేసిండు. సో అందరూ అనుకుంటారు చాలా వరకు ఇక్కడ ట్యాక్సీ ఒకటి ఉంటుందని. కాకపోతే బస్సెస్ కూడా చాలా వైపు ఉంటాయి. ఇక్కడ బస్సెస్లో కూడా మనము తిరగవచ్చు ఇక్కడ తిరగాలనుకుంటే. కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఎంత వస్తారు కదా అంతా కూడా వాగడర్ బీచే, చిన్న బీచే. బట్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటర్ బనానా బోటింగ్, ఇంకా స్పీడ్ బోటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే ఉన్నాయి. అందరూ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నారు. అండ్ అక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది మనకి. అక్కడ నుంచి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఎంట్రీ అయిన తర్వాత సో అక్కడికి వెళ్ళి మన వాటర్ యాక్టివిటీస్ ఏమన్నా స్పోర్ట్స్ ఏమన్నా చేసుకోవచ్చు. ఎంత కూడా బీచ్ అనమాట. మరీ అంత పెద్ద బీచ్ అయితే కాదు. సో అక్కడ దగ్గర ఉంటుంది అన్నమాట బీచ్ అయితే. ఇక్కడ నుంచి మనకి అంజనా బీచ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ అంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఓన్లీ కూడా వెళ్ళిపోవచ్చు. లేదంటే కూడా ఇక్కడ నుంచి మనకి బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి మనకి వాగడర్ బీచ్ నుంచి అంజనా బీచ్కి. సో పక్కనే మనకి చాపోరా ఫోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో, సన్ రైజ్ టైంలో. సో చాలా మంది అక్కడికి వెళ్ళి సన్ రైజ్ సన్సెట్ చూస్తూ ఉంటారు అనమాట. చూస్తే కనుక మీరు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చేస్తున్నారు. సో అతను ఏదో స్టంట్ లాంచ్ చేస్తున్నాడు అనమాట, జస్ట్ అది ఎక్స్పోజ్ చేయడానికి, అంటే జస్ట్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి అనమాట. సో వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. బీచ్ కూడా చాలా నీట్గా ఉంది, ఫ్రెష్గా వాటర్ ఉన్నాయి, చాలా బాగుంది. సో నవంబర్ డిసెంబర్ అనేది చాలా పీక్ సీజన్ అనమాట. ఇక్కడ గోవాలో చాలా మంది ఫారెనర్స్ కూడా ఇక్కడ వస్తారు. సో ఇప్పుడు పబ్లిక్ అయితే రష్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో మామూలుగా అయితే మంది ఉండరు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది పబ్లిక్. డిసెంబర్ వరకు అయితే మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి అన్ని బీచెస్ కూడా. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. తెలిసి మీకు ఆల్రెడీ గోవాలో అయితే ఉంటుందో. అక్కడ చూస్తారు కదా, అదొక వ్యూ పాయింట్ అనమాట, చాపోరా ఫోర్ట్ అని. అది మనకి ఇక్కడ ఈ బీచ్ దగ్గరనే ఉంటుంది. సో అక్కడ పై నుంచి అయితే చూస్తారు అనమాట అందరు ఇక్కడ వ్యూ పాయింట్. బీచ్ మంచిగా అనిపిస్తుంది అక్కడ నుంచి. సో వాగడర్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు అక్కడ వెళ్ళండి. సో అక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయండి. అక్కడ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. అక్కడ చూస్తే మీకు పైన చూస్తారు అందరూ, అక్కడ పైన అందరూ నిలబడి చూస్తారు. సో ఇక్కడ దగ్గర అవుతుంది అనమాట, చాలా దగ్గర అవుతుంది. జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ డిస్టెన్స్ అయితే ఉండదు, చాలా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బీచ్ దగ్గరలోనే మనకి హోమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ బీచ్, ఈ వాగడర్ బీచ్ దగ్గరలో మీకు హోమ్ స్టేస్ కానీ హాస్టల్స్ కానీ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. ఒకటి అంజనా బీచ్ కూడా దగ్గర కాబట్టి మీకు ఇంకా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మామూలుగా అందరూ కలంగూరు బీచ్, ఇంకా బాగా బీచ్ పోతారు కదా. సో ఇక్కడ వస్తే ఇంకా బెటర్ ఫ్యామిలీస్కి. అక్కడ ఏంటంటే పార్టీస్, ఫ్రెండ్స్కి దానికి బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీస్ రావచ్చు. నేను మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు నాకు కొంచెం టైం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చింది అనమాట. సో మామూలుగా అయితే నేను రాకపోతుండే, బట్ నాకు టైం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన. మిగతా అన్ని బీచెస్ కవర్ అయిపోయినాయి ఆల్మోస్ట్. మనకి అంజనా బీచ్ కవర్ అయిపోయింది, బాగా కలంగూరు ఇవన్నీ బీచెస్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కాబట్టి. సో ఈ బీచ్ నేను రాలేదు ఇప్పటి వరకు. అందుకే దీనికి దగ్గరలో నేను రూమ్ తీసుకున్నా, అంటే హాస్టల్ తీసుకొని ఇక్కడైతే వచ్చినాం అనమాట. సో మామూలుగా అయితే మనకి టాక్సీస్ చాలా ఉంటాయి ఇక్కడ. మనకి బైక్ రెంటల్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఒక 400 ఛార్జ్ చేస్తాను అనుకుంటా బైక్కి. మనకి ఒరిజినల్ కూడా అవసరం లేదంట, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. మామూలుగా మనకి డిజిటల్ కాపీ ఉన్నా పర్లేదు. ఏదైనా ఇష్యూ అయితే మాత్రమే మనకి ఒరిజినల్ అవసరం ఉంటుంది, లేకపోతే అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఏదైనా గవర్నమెంట్ ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్. లేకుంటే మీకు బైక్ రెంటల్ ఇవ్వరు అనమాట. లేకపోతే అది కంపల్సరీ ఇక్కడ. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. ఈ టైంలో మీకు చల్లగాలి, ఇంకా సన్లైట్, టైడ్స్ ఈ టైంలో వస్తే కనుక సూపర్ ఉంటుంది. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ సీజన్లో మాత్రం రావాలి అనుకుంటారు, బట్ ఈ టైంలో రావచ్చు. అంటే సమ్మర్లో కాకుండా ఈ టైంలో కూడా రావచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ వాగడర్ బీచ్కి వచ్చే రూట్లో కూడా మీకు చాలా వరకు షాపింగ్ అయితే ఉంటాయి. అంటే బట్టలు ఏమైనా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా వరకు షాపింగ్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది అదనమాట. ఫుడ్ కూడా మీకు రెస్టారెంట్స్, రెస్టారెంట్స్ కామన్ ఇక్కడ. ఇంకా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే మేబీ లాంగ్ వీకెండ్ అని చాలామంది వచ్చి ఉంటారు ఇక్కడికి. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ డే కదా, సో లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి చాలామంది వచ్చేటప్పుడు నాకు చాలామంది అయితే కనిపించారు తెలుగు వాళ్ళు. బీచ్ మాత్రం చాలా నీట్గా ఉంది, వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి. చూస్తారు కదా, శాండ్ కూడా క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా వేస్టేజ్ అంతా ఏం పడేలేరు, చాలా నీట్గా అయితే ఉంది బీచ్.
నేను మీకు చిన్న బీచ్ అని చెప్పినా కానీ మరీ అంత చిన్న బీచ్ అయితే కాదు, కొంచెం పెద్ద బీచ్ అనమాట. సో అందరూ తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి, అంటే వీకెండ్ ఎంజాయ్ చేయడానికి. సో 4 days హాలిడేస్ ఉంది కాబట్టి చాలామంది అయితే వచ్చారు. స్కామర్స్కి ఎంత బలుపు అంటే అక్కడ బీచ్ ఎవరో గ్యామ్లింగ్ గేమ్ ఆడిపిస్తుండ్రు. మధ్యలో ఆ గేమ్ ఆడేటోడు ఏదో అన్నాడు అనమాట, కన్నడలో మరాఠీలో ఏదో అన్నాడు. అట్లా అనగానే వాడు చెప్పిపోయిన కొటేషన్ అనమాట, కన్నడలో మరాఠీలో ఏదో అన్నాడు అనమాట. అట్లా అనగానే వాడు చెప్పిపోయిన పట్టే కొటేషన్ ఒకటి. అట్లా ఎట్లా కొట్టాడు నాకు అర్థం కాదు. మా ముఖం చిన్నగా వేసుకుని వాడికి పాపము చేసేదే గ్యామ్లింగ్ గేమ్ ఆడిపిస్తుండు. మళ్ళీ వాడిని కొట్టిడు, మళ్ళీ వానికి ఇంత డేర్ చూసాడు. అసలు వానికి ఎవరు సపోర్ట్ ఉన్నట్టు, లోకల్ సపోర్ట్ లేకపోతే వాడి దగ్గర చేస్తారు. ఆ బీచ్ నుంచి బయటికి రాగానే ఒక చిన్న పానీపూరి బండి అయితే ఉంది. సో కొంచెం లైట్గా ఆకలి వేస్తుంటే నేనైతే ఏం చేసిన అంటే ఆయన వేస్తున్నమాట, పోహా చేయమని చెప్తే అది ఏదో వేసిండు. బాగానే ఉంది, పర్లేదు. బట్ ఏంటంటే చల్ల ఉంది చాలా. సో అతను కాకపోతే అతను తెలిసింది ఏంటంటే అక్కడ నాకు అతను చెప్పిండు. సో పక్కనే రూట్ ఉంటే అడిగిన అనమాట, చెప్పిండు ఏంటంటే అక్కడ వ్యూ పాయింట్ ఉందని చెప్పిండు అనమాట నాకైతే. సో అతను చెప్పినందు వల్ల నేను వెళ్ళినా, లేకపోతే అసలు పోకపోతున్నా అక్కడికి నేను. సో నాకు ఒక బెనిఫిట్ అయింది ఇతని దగ్గర నేను తినడం వల్ల. సో ఇది వెరీ సింపుల్, బైక్ కారు రెంట్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ అంత ఈజీ అయితే దొరకవు అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో మీకు ట్యాక్సీస్ అవి ఉంటాయి కానీ అవి కూడా మీకు కరెక్ట్ టైంకి దొరకవు. బైక్ రెంటల్ తీసుకుంటే, బైక్ కార్ రెంట్ తీసుకుంటే చాలా బెటర్. అది ఇంతగా ఫ్యామిలీతో వచ్చినా ఎప్పుడు వచ్చినా. సో ఈ వీడియోలో మనం వాగటర్ బీచ్ కవర్ చేసినాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము హాస్టల్ చూపిస్తాం మీకు. నేను ఎక్కడ స్టే చేసిన అంతా కూడా చూపిస్తాను మీకు, లోపల ఎట్లా ఉందని కూడా. ఓకేనా, నాకైతే 1000 రూపీస్ పడ్డది కాస్ట్ అయితే. డార్మెంటరీ తీసుకున్నాను నేను, సింగిల్ బెడ్. ఇప్పుడు నేను తీసుకున్న హాస్టల్ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ లివింగ్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా లోపడుకుంది అనమాట, 2.5 kilometers లోపడుకుంది. సో ఇక్కడ మనకి ఓన్గా వెహికల్ ఉంటే కానీ, లేదంటే బైక్ రెంటల్ ఉంటే కానీ మనం ఈజీ కదనమాట. లేదంటే చాలా కష్టం అవుతుంది బయటికి వెళ్ళాలన్నా, లోపల రావాలన్నా. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఏం లేవు, ఆల్మోస్ట్ 1 kilometer వెళ్ళదు మనము ఏం కొనాలన్నా కూడా. సో వచ్చేసి మన హాస్టల్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది గో స్టాప్స్ అని. మీకు తెలిసింది కదా, ఆల్రెడీ ఇంతకుముందు వారణాసిలో బుక్ చేసిన, ఇంకా బాగాలో బుక్ చేసిన, ఇంకా ఊటీలో కూడా అదే బుక్ చేసుకున్నా, ఇక్కడ కూడా అదే బుక్ చేసుకున్నా. సో ఇది 4th time అనమాట నా స్టే ఆ గో స్టాప్స్లో. చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ప్లేస్. సో ఇక్కడ మనము ఇదంతా కూడా లివింగ్ ఏరియా. సో ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు, ఒక టీవీ చూడవచ్చు, సో టైం స్పెండ్ చేయొచ్చు. సో చాలా స్పేసెస్ ఉందన్నమాట ఇక్కడ. సో అది ఇక్కడ స్నూకర్ అంత గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా వేరే గేమ్స్ కూడా ఉంటాయి, చెస్ లాంటివి కూడా. సో గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా ఓన్ గేమ్స్ ఉంటే అవి కూడా ఆడుకోవచ్చు అనమాట. సో అంతా కూడా లివింగ్ ఏరియా, చాలా నీట్గా కలర్ఫుల్గా లైటింగ్తో ఉంటుంది. అది చూస్తారు కదా, టీవీ కూడా ఉంది. బయటకు వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వాటర్ అయితే నీట్గా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారు వాటర్. బయటకు వచ్చి చూస్తే మొత్తం బైక్స్ ఉన్నాయి అనమాట, అంతే రెంట్స్ ఇస్తారు అక్కడ. కాకపోతే అది గవర్నమెంట్ వాళ్ళది కాదు, వేరే వాళ్ళది, ప్రైవేట్ బైక్ రెంటల్ వాళ్ళది అనమాట. సో కాసేపు మేము గేమ్ ఆడుకున్న తర్వాత సో అక్కడ నుంచి వెళ్ళిపోయి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి మేము పొద్దున లేచి చాపర ఫుడ్కి అయితే వెళ్ళినాము. సో 4 members ఉంటే అక్కడ మాకు హాస్టల్ మేట్స్ అనమాట, వాళ్ళతో కలిసి నేను చాపర ఫుడ్కి వెళ్ళి నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా.